ఎన్నికలు ముగిశాయి. ఇక పాలమూరు అభివృద్ధిపైనే మా దృష్టి ఉందంటున్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం బూత్ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అవిశ్రాంతంగా కృషి చేశారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. హోరాహోరీగా సాగిన మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ప్రజలు డీకే అరుణను గెలిపించుకున్నారని, ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని, అన్ని రంగాల వ్యవస్థలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు యానం శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర నాయకుల వరకు అందరూ కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ సీట్ను కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసింది. వాళ్ళందరికీ కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన డీకే అరుణ గారికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం, కంగ్రాట్స్ చెప్తా ఉన్నాం. గత 2 నెలలుగా ఏదో ఒక కారణంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండి అభివృద్ధి పనులన్నీ ఆగిపోయినాయి. ఈ రోజు నుంచి మళ్ళీ అభివృద్ధి మీద దృష్టి పెడదాం. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా సరిచేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అనేక రంగాలు విధ్వంసానికి గురైనాయి. ఆర్థిక రంగ విధ్వంసం, విద్యారంగ వినాశనం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కుప్పగూలడం లేదా మధ్యలో ఆగిపోవడం, వీటన్నిటినీ ఒక్కొక్కటిగా గాడిన పెట్టాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. చిత్తశుద్ధితోటి మన ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రజలు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గారిని ఎంపీగా గెలిపించింది. నిన్నటిదాకా ఎలక్షన్ వాతావరణము, ఏ పార్టీకి ఆ పార్టీ కార్యకర్తలు సహజంగా వాళ్ళ పార్టీలు గెలవాలని చెప్పి ఎవరికి తోచినట్లుగా వాళ్ళు కష్టపడతారు. ఇంకా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది కూడా రాబోయే 2-3 రోజుల్లో తేలిపోతుంది. నేను గెలిచిన ఎంపీ అభ్యర్థి డీకే అరుణ గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారిపైన కూడా గురుతరమైన బాధ్యత మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పెట్టిండ్రు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మహబూబ్ నగర్ పార్లమెంటుకు, మహబూబ్ నగర్ జిల్లాకు కమిట్మెంట్ తోటి అనేక ప్రాజెక్టులు తేవడానికి వారు కూడా సంకల్పం తీసుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని గ్రౌండ్ అయినా ఇంకా గ్రౌండ్ కాబోతా ఉంది. అదే క్రమంలో రేపు ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.